వార్ ఎఫెక్ట్ తో గ్యాస్ సిలిండర్లతో పాటు పెట్రోల్ డీజిల్ పై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే కొన్ని పెట్రోల్ బంకులు మూతపడగా మరికొన్ని ఇబ్బందికర పరిస్థితుల మధ్య రన్ చేస్తున్నారు. గతంలో ఆర్డర్ చేస్తే స్టాక్ వచ్చేదని, కానీ ఇప్పుడు 3 నుంచి 5 రోజులు దాటినా స్టాక్ వచ్చే పరిస్థితి లేదని నిర్వాహకులు చెబుతున్నారు. ఆదిలాబాద్లో పెట్రోల్ బంకుల పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వార్ ప్రభావంతో ప్రస్తుతం ఎల్పీజీతో పాటు క్రూడ్ ఆయిల్కి సంబంధించిన వాటిపై పెద్ద ఎత్తున ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్న నేపథ్యం క్రూడ్ ఆయిల్కి సంబంధించిన ఉత్పత్తి కానీ లేకపోతే రవాణా వ్యవస్థకు సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ తోటి ప్రజలపై కొంత ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్టాక్కు సంబంధించి కొంత ఇబ్బంది ఏర్పడుతుందనే ప్రచారం అయితే సాగుతుంది. మరోపక్క చూసుకుంటే కొన్ని రాష్ట్రాలలో కొంత రేట్స్ కూడా హైక్ అవుతున్నట్టుగా సమాచారం అందుతున్న నేపథ్యంలో ప్రజల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 200 వరకు కూడా పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ కానీ లేకపోతే ఇతర 4 కంపెనీకి సంబంధించిన పెట్రోల్ కానీ డీజిల్ కానీ వీటికి సంబంధించిన బంక్స్ ఉన్నాయి. అయితే ప్రస్తుతం అయితే ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. కొంత రవాణా వ్యవస్థకు సంబంధించి టెక్నికల్ ఇష్యూస్ తోటే కొంత షార్టేజ్ అక్కడక్కడ కనిపిస్తున్న పరిస్థితి. మనతో మాట్లాడేందుకు ఆదిలాబాద్కి సంబంధించి పెట్రోల్ బంక్ నిర్వాహకులు కృష్ణ గారు ఉన్నారు. ఎట్లా ఉంటుంది అంటే వార్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది అంటున్నారు. షార్టేజ్ వస్తుంది లేదా రేట్స్ కొంత హైక్ అవుతుందనే ప్రచారం జరుగుతుంది. ఎట్లా ఉంటుంది? ఈ వార్ ప్రభావంతో ప్రోడక్ట్ షార్టేజ్ అయిన మాట వాస్తవమే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, కంపెనీస్కి కొంచెం లిమిటెడ్గా స్టాక్ పంపిస్తున్నది. దీని ఏంటంటే ఈ వార్ అయిపోయే వరకు కూడా కరెక్ట్గా మేనేజ్ చేయాలి, ఎక్కడ కూడా షార్టేజ్ రావద్దు అన్న ఉద్దేశంలో గవర్నమెంట్ కొంచెం స్టాక్స్ కూడా తక్కువ ఇస్తున్నది. ప్లస్ కంపెనీలకు కూడా ఏంటంటే క్రూడ్ ఆయిల్ ధర పెరగడంతో ఇప్పుడు మన ఇండియా కూడా ఇంతకుముందు వచ్చేదానికంటే ఒక 30-40 రూపాయలు ఎక్కువ పెట్టి కొంటున్నది ఇంటర్నేషనల్ మార్కెట్లో. దాని ప్రభావం మన మీద పడుతుంది. దాని ప్రభావంతో రానున్న రోజుల్లో రేట్లు పెరగచ్చు కూడా, పెరగదానేం లేదు. గవర్నమెంట్ మ్యాక్సిమం పెంచకపోవడానికి చూస్తుంది, కాకపోతే పెంచాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఇంకోటి ఏంటంటే ఈ పెట్రోల్ బంకులు కూడా కొంచెము కంపెనీస్కి మాకు క్రెడిట్ ఇచ్చే ఇంతకుముందు ఎవ్రీ బంక్కి ఒక 20 లక్షలు 30 లక్షల క్రెడిట్ ఇచ్చి మాకు మెటీరియల్ ఇచ్చేది. ఈ వార్ ప్రభావంతో వాళ్ళ దగ్గర కూడా కొంచెం డబ్బులు షార్టేజ్ అయ్యి వాళ్ళు మా దగ్గర ఉన్న క్రెడిట్స్ మొత్తం రికవర్ చేసేసిండ్రు. ఏది ఉన్నా ఇప్పుడు క్యాష్ అండ్ క్యారీ, పైసలు కట్టాలా, ప్రోడక్ట్ తెచ్చుకోవాలా. అది కూడా లిమిటెడ్గానే ఇస్తున్నారు, ఎక్కువ ఇస్తలేరు. ఇప్పటికే చాలా కూడా బీపీసీఎల్ హెచ్పీసీఎల్ కూడా లిమిటెడ్గానే సేల్ చేయాలని చెప్పి కంపెనీస్ ప్రెజర్ చేస్తున్నాయి. పెద్ద పెద్ద బల్క్ ఆర్డర్లో పోయేద్దని చెప్పి. ఎందుకంటే ఆల్రెడీ ఇండస్ట్రియల్ డీజిల్ పైన 22 రూపీస్ పెంచినారు. ఇండస్ట్రియల్ అంటే మాకు ఇండస్ట్రీస్ కానీ ఆర్టీసీ, రైల్వేస్ వీటన్నిటికీ ఇంతకుముందు సబ్సిడీ ఇచ్చేది గవర్నమెంట్. ఇప్పుడు వాళ్ళకి సబ్సిడీ ఎత్తేసి 20 రూపాయలు పెంచినారు రేటు. అయితే ఇప్పుడు ఆ కస్టమర్స్ మళ్ళీ మిస్యూజ్ కావద్దన్నట్టు కూడా మమ్మల్ని కొంచెం టైట్ చేసిన పెట్రోల్ బంకుల్ని కొంచెం లిమిటెడ్గానే అమ్మాలి. రేషన్కి ఇప్పుడు రేషన్ కోట అలాగా అయిపోయింది పెట్రోల్ డీజిల్ కూడా. ఇంకా రానున్న ఇంకో వారం 10 రోజులలో కూడా ఇంకా బాగానే టైట్ అవుతుంది. ఇది ప్రోడక్ట్ కొంచెం షార్టేజ్ కూడా అవుతుంది, లిమిటెడ్గానే ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మేము కూడా క్యాష్ అండ్ క్యారీలో ఉన్నా కూడా డబ్బులు కట్టినా కూడా ప్రోడక్ట్ వచ్చే పరిస్థితి లేదు. క్యాష్గా కట్టిన తర్వాత కూడా 2-3 రోజుల కూడా మన దగ్గర స్టాక్ ఒకవేళ ఉంటే, మన ట్యాంకులో ఆల్రెడీ స్టాక్ ఉందనుకోండి, ఎక్కువ ఇస్తలేరు లోడు. ఎప్పుడైతే మన స్టాక్ లిమిటెడ్గా వస్తున్నదో ఆ రోజే మనకు లోడ్ ఇస్తున్నారు. కాబట్టి ఇది ఇంకా కొంచెం ఎక్కువనైతుంది ప్రాబ్లం ఇది ఇంకా రానున్న రోజుల్లో. అంటే మీరు ఆర్డర్ చేస్తే ఎన్ని రోజులకు సప్లై వస్తుంది, లేకపోతే జనాలకు ఏమైనా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటున్నారు. ఎట్లా ఉండబోతుంది అసలు? జనాలకు ఇబ్బందికర పరిస్థితి ఇప్పుడైతే ఏం లేవు. ఇది ఇబ్బందికరం ఎక్కడంటే కొన్ని పెట్రోల్ బంకులు బంద్ అయిపోయినాయి. అది బంద్ అవ్వడం దేనికైందంటే ఇప్పుడు కంపెనీస్ క్రెడిట్ అన్నీ తీసేసుకున్నారు, రిటర్న్ క్యాష్ అండ్ క్యారీలకు తెచ్చారు. అంటే ఒక్కొక్క డీలర్ మీద ఇమీడియట్గా ఒక 30 నుంచి 40 లక్షల రూపాయల బర్డెన్ పడ్డది. చిన్న డీలర్లు దాన్ని తట్టుకోలేరు. ఎవరైతే డబ్బులు సఫిషియెంట్గా ఉన్నాయో వాళ్ళు కవర్ చేసుకొని లోడ్ తెచ్చుకుంటారు. ఎవరైతే కొంచెం ఫైనాన్షియల్గా వీక్ ఉంటారో వాళ్ళు పంపులు బంద్ చేసుకునే పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ రాష్ట్ర ప్రభుత్వం మీద చాలా ఒక 10% వరకు ఆల్రెడీ అవుట్లెట్స్ బంద్ అయిపోయినాయి. ప్రొడక్ట్ అని కాదు, ఫండ్స్ షార్టేజ్ వల్ల కంపెనీలు మొత్తం ఫండ్స్ రికవర్ చేసుకొని క్యాష్ అండ్ క్యారీలు వచ్చింది. కాబట్టి ఎవరికైతే డబ్బులు అడ్జస్ట్ కాలేదు వాళ్ళు చాలామంది కూడా పంపులు బంద్ చేసుకొని కూర్చున్నారు. ఫండ్స్ అర్జెంట్ అయిన తర్వాత మళ్ళీ తెచ్చుకుంటారు. ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు మనం సేమ్ డే మనకు డెలివరీ వచ్చేది మెటీరియల్, ప్రోడక్ట్ అన్నది ఇవాళ డబ్బులు కడితే ఇవాళనే వచ్చేది. అట్లాంటిది ఇప్పుడు ఇవాళ కడితే ఇవాళ వస్తుందని గ్యారంటీ లేదు. రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు. మనం 20 KL ఆర్డర్ పెడితే కూడా 12 KLతో సరిపెడుతున్నారు. ఏదో కొంత ఇచ్చి కూడా మనని అట్లా అడ్జస్ట్ చేస్తున్నారు. అంటే ఆదిలాబాద్ జిల్లాలో ఏవే కంపెనీస్ ఉన్నాయి ఎక్కువ? ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్, నయారా, ఈ 4 కంపెనీస్ ఉన్నాయి. అన్ని పంపులు ఇదే పరిస్థితి. వార్కు బ్రేక్ పడ్డది అంటున్నారు తాత్కాలికంగానైతే. ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా, ఏమైనా సడలింపు జరుగుతుందంటారు?
వారికి ఎఫెక్ట్ పడ్డా కూడా ఇంత తొందరగానే సడలింపు ఏమి ఉండదు. ఇది ఒక 1 మంత్ వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ షార్టేజ్ అన్నది ఉన్నది. ఇండియా మొత్తం మీద మనకు ఒక 15-20 డేస్ స్టాక్ ఉంటుంది. అది అన్నది కొంచెం దగ్గరకు వస్తున్న స్టాక్. రెగ్యులర్గా సప్లై ఉంటేనేమో ఈ షార్టేజ్ అనేది ఉండకపోయింది. సప్లై ఆగిపోయింది కాబట్టి ఇది మళ్ళీ రికవరీ కావాలి. ఇవన్నీ మన గవర్నమెంట్ దగ్గర ఎంత అనేది స్టోరేజ్ ఉందో అదంతా మళ్ళీ నిండాలంటే ఒక 1 మంత్ మనకి ఈజీగా టైం పడుతుంది. స్టాక్ని పంపిస్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే వారికి సంబంధించి డీజిల్ పెట్రోల్కి సంబంధించిన కొరత లేనప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఫైనాన్షియల్ ఇబ్బందుల కారణంగా కొన్ని మూతబడ్డాయి బంకులు. గతంలో ఆర్డర్ చేస్తే క్రెడిట్ మీద ఇచ్చేవాళ్ళు. ప్రస్తుతం అయితే అలాంటి పరిస్థితి లేదు. స్టాక్ని బట్టి ఆన్లైన్లో చూసుకునే మాత్రమే డీజిల్ పెట్రోల్ పంపిస్తున్నారని చెప్పి నిర్వాహకులు పేర్కొన్న పరిస్థితి. మొత్తంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే పెట్రోల్ డీజిల్కి సంబంధించి కొరత లేనప్పటికీ కూడా రాబో రోజుల్లో ఎట్లా ఉంటుందని వాహనదారులు మాత్రం ఒక పక్క ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. శ్రీనివాస్, హెచ్ఎన్ టీవీ, ఆదిలాబాద్.